అబుదాబి అబుదాబి సిటీ. ఈ బిల్డింగ్స్ చూడండి చాలా నీట్గా ఉన్నాయి. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. जो गेस्ट आते हैं नहीं आपका సూపర్ ఉంది చూడండి బిల్డింగ్ మోడల్స్. नीचे बैक हाँ कैसे है दादा इलेक्ट्रिक सिग्नल है చాలా చాలా బాగున్నాయి డిజైన్స్ మోడల్స్. आप लोग कोई होटल में जाता है? नहीं होटल में नहीं, सिर्फ कॉर्निश खाली वो पैलेस है ना, वो सा लोकेशन लगा है। नहीं तो బ్యూటిఫుల్ బిల్డింగ్స్, బ్యూటిఫుల్ రోడ్స్. बस आपका पेरिस को मैं किधर उतरूँ? अभी कॉर्निश में ये लोकेशन हाँ ओ कसरल होता अच्छा ये अंकल नहीं बोल सकते इसलिए मैं नहीं ఓ మై గాడ్ చాలా పెద్ద బిల్డింగ్స్. हाँ मालूम है मेन एंट्रेंस ओके చాలా బాగుంది సిటీ. वो प्रेसिडेंट पैलेस पैलेस 2 है ना इसीलिए मैंने फोन किया. इसका नाम है कासाराल वाता प्रेसिडेंट पैलेस है, प्रेसिडेंशियल पैलेस. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రోడ్స్. ये सर्किल ये कॉर्निश है, చాలా చాలా అందమైన బిల్డింగ్స్. ये कॉर्निश एरिया है वो समुद्र है ये इसके ऊपर और कोई रास्ता नहीं है. समुद्र है. చెట్లు, గ్రీనరీ, బిల్డింగ్స్ చూస్తూ ఉంటే చూడాలనిపించేటటువంటి వాతావరణం. कितना दिन हुआ इधर आके? लोग है अच्छा, अपना लोग अच्छे चल रहे हैं. बहुत फाइनेंशियल प्रॉब्लम बहुत है. पहला फाइनेंशियल पैसा तो ఏది ఏమైనా అబుదాబి సిటీని చూడడానికి కూడా అవకాశం వచ్చింది. पैसा से गिरा తాతర్ కంటే చూడాలని ఆశ. थोड़ा पड़ा इसे पड़ा कोई के पता से अबुधाबी में हाईएस्ट बिल्डिंग ये है. सिटी में ये होटल है वो बड़ा बिल्डिंग उधर वर्ल्ड ट्रेड सेंटर ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ చూడండి. उसका वो वर्ल्ड ट्रेड सेंटर ही है, वो मॉल है वर्ल्ड ट्रेड सेंटर. ये अमेरिका में वर्ल्ड ट्रेड सेंटर बन के रहता था. इधर भी दो है అసలు ఇంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టారో అనిపిస్తుంది చూడండి. Oh my God. ये मेरा पहले जो वाला हाँ बोलो पैलेस वाला वही है. कोई Oh my God. ఆహా సూపర్. బహుశా ఎన్ని ఫ్లోర్స్ ఉందాయేమో ఇది. मैंने किया ना उन्होंने कोई आदिवासी बोल रहे हैं. Oh my God. इधर का किंग है ना. అంత పెద్ద బిల్డింగ్ మొత్తం మిర్రర్స్ తోనే ఉంది ఇది. मोहम्मद बिन जायद బయటంతా మొత్తం మిర్రర్స్. वो मिडिल वाला शेख जायद जो शेख जायद कहते हैं ना शेख जायद इसका ओल्ड किंग. हाँ को अरे इसके मुस्ताद तो खराब जानो जाके ले सीना बाहर आए लगे ना दूसरा 12 वर्ष पहले इसके भाषा शब्द देखा भाई से जाए సూపర్ సూపర్. బయట అంతే
మబ్బు మబ్బుగా ఉంది ఎందుకో మరి తెలియదు. क्लियर हो उनके घर क्या ఎంత పెద్ద బిల్డింగ్స్ చూడండి అసలు. ఏదో చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నట్టుగానే ఉన్నాయి. ఎన్ని అంతస్తులు ఉందో మరి ఇది కదా. కన్స్ట్రక్షన్ ఇంత నైస్ కన్స్ట్రక్షన్ చాలా చాలా బాగుంది అసలు. ఇది గోల్డ్ కలర్ ఉంది చూడండి. కన్స్ట్రక్షన్ చూడు ఎంత బాగుంది. బాబాల్ అన్ని పగిలిపోయి వస్తారు హోటల్ అంటే उसको क्या बोलते हैं यही पे चले इधर से रेजिडेंशियल बिल्डिंग वीडियो में देखा था मैं బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్. मेन गेट वो ये అదే ప్యాలెస్ చూడడానికి వస్తున్నాం మేము. ఇట్లా 3 o'clock బయలుదేరాము. रेजिडेंशियल पैलेस ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లోపలికి వెళ్ళాలంటే ఒకటి ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ ఉండాలంట. ఆ క్యూఆర్ కోడ్ని వాళ్ళు స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. అదే ఫారినర్స్ చూడండి ఎన్ని కంట్రీస్ వాళ్ళు వస్తారో తెలియదు, వస్తూనే ఉంటారు. బ్యూటిఫుల్. ఎంత బాగుందో వ్యూ చూస్తూ ఉంటాయి బిల్డింగ్స్. মনুকে দেখবে শুনবে ই করবে আর ওরা তো আর এরকম না মারিয়া তো এরকম ఓ మై గాడ్. ভালোটাই అసలు వ్యూ చూస్తారు కదా ఎంత బాగుంది అసలు. చాలా బ్యూటిఫుల్గా. ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీనరీ చూడండి అసలు ఎంత బాగుందో. అసలు క్యాబ్ దిగగానే ఎంత వేడి ఉందంటే ఈమె చూడండి వాడపడుచు మస్తు తయారైంది హీరోయిన్ లాగా. హాయ్ చెప్పొకసారి. మేము ముగ్గురం కలిసి వచ్చాము ఇక్కడికి. చాలా అందంగా ఉంది అసలు. చాలా వేడి గాలి వస్తుంది. सेल्फी दिखाओ వావ్. ఇక్కడ సెక్యూరిటీ మేము అటు వెళ్తూ ఉన్నాము. వెళ్తా ఉంటే ఇది సైడ్ వాకర్ అంట. ఓన్లీ ఇక్కడే నడుచుకుంటూ వెళ్ళాలని చెప్తున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా బాగున్నాయి. అబ్బా వీళ్ళు మంచిగా అంబ్రెల్లాస్ తెచ్చుకున్నారు. అందరు ఒకటే వేలు వస్తున్నారు చూడండి. ఇది సైడ్ వాకర్ అంట. ఇక్కడ నుండి అందరు వస్తున్నారు. చాలా చాలా బాగుంది. అంత ఫారినర్స్. మేము ఇలా రాగానే ఇట్లా కార్స్ అన్నీ ఆగిపోయాయి. అట్లానే ఆగిపోతారంట పబ్లిక్ వచ్చినప్పుడు. విజిటర్ సెంటర్ అన్నది అక్కడ బోర్డు ఒకటి. విజిటర్ సెంటర్. అందరు ఎంత బాగా కూర్చున్నారు. చాలా మంది వచ్చారు విజిటర్స్. Yes, wait, sir. Excuse me, sir. Yes, wait. ఎంతమంది వచ్చారు ఈరోజు. మొత్తం ఫారినర్సే అంతా. మేము కూడా ఫారినర్స్ అనుకో ఇక్కడ వచ్చినప్పుడు.